హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మార్కెటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అంటే అతనో కంపెనీ, నేనో కంపెనీ, వేరు కంపెనీస్ ఇద్దరం కలిసి మార్కెటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి లొకేషన్ బాగుందనేసి తీసుకున్నాను. ఫ్లాగ్ కూడా మంచిగా అనిపించింది. డైరెక్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్ కాడికి వచ్చేసినాం మేము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ మనము మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్పమంటే చెప్పిండు. అట్నే పైకి వెళ్ళాము. ఆ ఫ్లోర్లో ఆయన స్టాక్ మొత్తం చెక్ చేసుకున్నాడు. అంటే ఆయన కంపెనీ యొక్క స్టాక్ మొత్తం ఉందా లేదా అని చెక్ చేసుకొని, ఆర్డర్ వస్తుందా రాదా అని చెక్ చేసుకొని అక్కడ మొత్తం చెకింగ్ చేసుకుంటున్నాడు. నేనైతే అడిగిన ఉందా లేదా అని, లేదు అని చెప్పాడు. అయితే నేను కిందికి వచ్చేసి నాది వేరే కంపెనీ కదా, కాబట్టి నాది కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం అనేసి వచ్చిన కిందికి. నేనైతే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. తర్వాత మన సందీప్ అయితే వచ్చిండు, స్టోర్ మేనేజర్ అనమాట. ఆయన వచ్చేసి హాయ్ చెప్పమని చెప్పిన. ఏమేమో అంటున్నాడు. వీడైతే హాయ్ అయితే చెప్పిండు. ఆర్డర్ అయితే తీసుకున్నా సందీప్ కాడ నుంచి. ఓకే బాయ్ అనేసి వెళ్ళిపోయి టీ తాగడానికి అయితే వెళ్ళాము. టీ తాగేసి మళ్ళీ అట్నుంచి మళ్ళీ వేరే స్టోర్కి అట్నే వెళ్ళడం అయితే జరుగుతుంది ముందరికి. ఇది వచ్చేసి రూట్ వచ్చేసి కడతాల్ రూట్. ఇది ఒక దగ్గర ఫుల్ వర్షం వచ్చింది. హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసినాం. మళ్ళీ స్టార్ట్ అయినాం. మళ్ళీ వర్షం వస్తుంటే రెయిన్ కవర్స్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మధ్యలో ఫుడ్ అయితే తినడం అయితే జరిగింది. మనోనికి ఫుడ్ రివ్యూ ఇవ్వమని చెప్తే అని మాట్లాడడం జరిగింది. నన్ను అడిగిండు, ఓకే అని చెప్పాను. నేను మళ్ళీ వర్షం వస్తుంది అనేసి ఇద్దరం కలిసి ఒక దగ్గర తినడం అయితే జరిగింది. నన్ను అడిగిండు, నేను మళ్ళీ చెప్పాను ఓకే పర్లేదు అని. ఇంకా తినడం అయితే జరిగింది. మేము వేడిగా దొరికింది. తిని మేమైతే బయటికి వెళ్ళినాం. అప్పటికి బయటకు వచ్చేసరికి ఎండ గట్టిగా కొడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది ఎండ. ఇప్పటికీ మళ్ళీ మార్కెట్ స్టార్ట్ చేద్దామనేసి మళ్ళీ వెళ్ళాము ముందరికి. ఇక్కడ చూసే మాత్రం ఎండ బీభత్సంగా కొడుతుంది. ఇది వచ్చేసి మా వాడు షాక్ అయ్యిండు. అందరు మేము రెయిన్ కోట్ జాకెట్ వేసుకొని వెళ్తుంటే అందరూ చూసి మమ్మల్ని అవాగ్ అవుతారు. ఇంతతో ఈ వీడియో అయిపోయింది. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.